వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. మీతో పాటు బాగా అంటే అన్ని సినిమాలలో మీరు కలిసి చేశారు. సో బండ్ల గణేష్ గారు, మీరు అండ్ వేణుమాధవ్ గారు. ఎక్కువ మీ ముగ్గురు కాంబినేషన్. వేణన్న అక్కడ బాధ ఏమిటంటే, వేణన్న లాస్ట్ పాపం పోయినప్పుడు ఆయన చూడలేకపోయాను నేను. అదే టైంలో మా అమ్మగారు ఏప్రిల్ 14th మా అమ్మగారు పోయారు. నాకు తెలిసి అన్న ఏప్రిల్ 28th 27th ఆ రేంజ్ లో పోయారు అన్న. ఏప్రిల్ సేమ్ ఇయర్. ఓకే. మా అమ్మగారిది 10th డే అక్కడ. సో నా రిలేటివ్స్ అంతా కర్ణాటక. అది బేసిక్లీ ఐఎమ్ కర్ణాటక. ఇప్పుడు మా 4 fathers వీఆర్ మైగ్రేటెడ్. సో నాకంతా బళ్ళారి, అనంతపూర్, బెంగళూరు, మైసూర్, ఇటుపక్క నా చుట్టాలంతా హిందూపూర్, మన బాలయ్య గారు నియోజకవర్గం. మా అమ్మ చెల్లెలు ఒక ఆవిడ అక్కడే ఉంటారు. సో అంతా అక్కడ నాకంతా. సో అక్కడికి వెళ్ళాం. అన్ని కార్యక్రమాలన్నీ అన్నీ అక్కడే చేసాం. 10th డే అనుకుంటా. 10th డే అప్పుడు అన్నది న్యూస్ తెలిసింది నాకు. ఓకే. అదొక్కటి ఎప్పుడన్నా ఎందుకంటే ఎప్పుడు ప్రతి పండక్కి ప్రతి దీనికి బర్త్డేకు పాపం అన్న మెసేజ్ పెట్టేవాడు. హ్యాపీ బర్త్డే రా బండా అనేవాడు. ప్రకాష్ అని పెట్టేవాడు. ఇంకో గొప్ప సంగతి ఏంటి తెలుసా వేణన్నలో చెప్పంటే, అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా, మేనేజర్ ఇంటికి వచ్చేవాడు. అవును సార్ ఇలా పలానా కంపెనీలో అనుకుంటున్నారు, మీకు ఈ డేట్లు కావాలి, ఈ డేట్లు కావాలి, లేకపోతే ఆఫీస్కి పిలిచేవాడు. అప్పుడు ఒకవేళ వేణన్న అని పిలిస్తే, సార్ నాతో పాటు ఇంకెవరున్నారు సార్ ఆర్టిస్టులు అంటే, ఇంకా లేదు వేణు అనుకుంటున్నా సార్, మన ప్రకాష్ ఉన్నాడు సార్, మన గణేష్ ఉన్నాడు సార్, చెప్పండి. గణేష్ గారు అట్లా వాడు వెళ్తే ఆడిది, నేనుంటే నేను చెప్పేవాడిని. అలా ఒక్కొక్కరు వేసి 30-37 సినిమాలు హీరో ఫ్రెండ్స్గా చేసాం. ఏది మహేష్ బాబు దాకా, నేను మహేష్ బాబు గారి దాకా చేశాను. నేను ఒక చెయ్యింది ఒక పెద్ద ఎన్టీఆర్ గారితో తప్ప అందరితో చేశాను. ఆ జనరేషన్ శోభన్ బాబు, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, వెంకటేష్ బాబు గారు, బాలయ్య బాబు గారు, నాగార్జున గారు, కళ్యాణ్ బాబు గారు, ఇంకా తీసుకుని రాజేంద్ర ప్రసాద్ గారు, నరేష్ గారు. బట్ ఇప్పుడు బండ్ల గణేష్ గారు పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయారు. మీ ఫ్రెండ్ ఎలా అనిపిస్తుంది చూసినప్పుడు గణేష్ గారి జర్నీని? ఓ పక్క అది నా కోపం, ఇప్పటికే నా కోపం. వాడి తీసిన ఏ సినిమాలో నాకు వేషం ఇలా. వాడేదో ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ప్రకాష్ నేను న్యాయం చేయలేదు చేస్తాను అని. అనుకున్నారా ఇంత పెద్ద ప్రొడ్యూసర్ అవుతారని? గబ్బర్ సింగ్ పిలిచారు నన్ను ఆఫీస్కి. కానిస్టేబుల్స్ ఉంటారు పక్కన. అవును. అట్లా వేషం నాకు 65 రోజులు డేట్లు ఇచ్చాడు. అంటే 65 రోజులు వర్క్ ఉంటుందమ్మా నాకు. కాదురా, మంది పొలాచిలో ఉంటుంది. ఈ రోజు 2 రోజులు ఉంటుంది, ఒక రోజు గ్యాప్ ఉంటుంది, తర్వాత మళ్ళీ ఒక 3 రోజులు ఉంటుంది, ఒక 2 రోజులు గ్యాప్ ఉంటుంది. ఒక్క రోజు కోసం నువ్వు అక్కడికి ఇక్కడికి, అందుకే 60 రోజులు నువ్వు 2 నెలలు అంత తీసుకుంటావు చెప్పు. ఫ్రెండ్ ఏం చెప్తావు, నువ్వు చెప్పరా బలవాడు, నువ్వు చెప్పరా. ఓ పని చేయి, నువ్వు తిరుపతి ప్రకాష్, నేను గణేష్, నువ్వైతే ఎంత అడుగుతావు అన్న. నేను రోజుకు ఒక 20,000 ఇద్దాం అనుకుంటున్నారు. 5 తగ్గించు అన్న, 15 అయిపోయింది. ఓకే మాట్లాడే ఉంటుంది. డేట్లు రాశారు పేపర్లో, ఇంటికి వచ్చేసారు. ఒక 20 రోజుల్లో షూటింగ్ స్టార్ట్. పొలాచి వెళ్ళాలి. ఆ సినిమా ఇప్పుడు నాకు మళ్ళీ డమురకం సినిమా డేట్లు 4-5 సినిమాలు డేట్లు వస్తే 60 రోజులు అక్కడే ఉన్నాయి, బ్లాక్ అయినాయి. లేదు సార్ నా నేను ఇట్లా ఇచ్చేసాను, 60 రోజులు ఇచ్చేసాను, అది ఇది అని చెప్పాను. ఓకే అయితే ఒక ఫైన్ డే నాకు ఒక ఫోన్ వచ్చింది. వినాయక చవితి నెక్స్ట్ డేనో ఆ రోజు వినాయక చవితి. నేను పూజకు అన్ని రెడీ చేసుకుంటే సామాన్లు కొంటున్నాను వినాయకుడికి. నెక్స్ట్ డే బయలుదేరాలి, వినాయక చవితి నెక్స్ట్ డే బయలుదేరాలి. ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఆయన పేరు ప్రొడక్షన్ మేనేజర్ బ్రహ్మానందం, ఆయన ఫోన్ చేశారు. సార్ షూటింగు క్యాన్సిల్ అయింది సార్, మొత్తం 60 రోజులు తీసేయండి, మాట ఫర్దర్గా డేట్స్ పంపిస్తాము అన్నాడు. ఒకసారి గుండెలో రాయబడినట్టయింది నాకు. ఏమైంది అన్నా. నేను అక్కడ పొలాచిలో భయంకరమైన వర్షాలండి, మొత్తం సెట్ అంతా కొట్టుకుపోయింది అన్నాడు. నిజమేమో అనుకున్నాను. ప్రకృతి మనం నిజమేమో, అందుకే సాంగ్స్కి వెళ్ళిపోతున్నామండి మేము. మళ్ళీ ఫ్రెష్గా సెట్ వేస్తారు, తర్వాత డేట్లు పంపిస్తాం. 3 సినిమాలు వదిలేసా, 3 నెలలు ఖాళీ పడిపోతా, ఏం చేయాలి? కరెక్ట్ ఒక 10 రోజులు అలా సరే మళ్ళీ ఉన్నాయిగా డేట్లు వస్తాయిలే అని అలా. శ్రీకాంత్ హీరోగా కృష్ణదేవరాయన సినిమా వచ్చింది, ఐడియా ఉంది? మన జీవి అని విలన్ వేషాలు వేసేవాడు. అతను డైరెక్టర్, శ్రీకాంత్ గారి ఫ్రెండ్, అతను బెంగళూరు, అతను ప్రొడ్యూసర్. దాన్ని పిలిచారు హీరో ఫ్రెండ్ వేషం. ఏదో సినిమా వచ్చిందిరా రాజమండ్రి దగ్గర. అక్కడికి వెళ్ళే రోలర్ రఘు అని నీకు ఐడియా ఉందా? అవును, తను వచ్చాడు షూటింగ్. రఘు కారు మంచి
ఏం ప్రకాష్ అన్న అంత మంచి సినిమా వదిలేసేవు అన్నాడు. ఏ సినిమా రఘు అన్న? గణేష్ ఇది కళ్యాణ్ బాబు సినిమా అన్నాడు. ఏం వదిలేసేవేంటి, అక్కడ వర్షానికి ఏదో సెట్ మొత్తం కొట్టుకుపోయిందంట. అది ఇప్పుడు అన్నా చెప్పింది, ఆల్రెడీ షూటింగ్ జరుగుతుంది అక్కడ. ఏం చేసి వచ్చారు? ఈయన కాదు, ఆడు ఎవరు ఆ ఆర్ట్ డైరెక్టర్ అసిస్టెంట్ తమ్ముడట. ఆడు 80,000కే చేస్తానన్నట షూటింగ్. అంటే నాకు అబద్ధాలు చెప్పారు. ఇప్పటికి బాధ. ఆ రోజు మన ఫోన్ కాంటాక్ట్ నంబర్ దిద్దుబే. తర్వాత ఇప్పుడు కలిసి మా నాన్నగారు పోయినప్పుడు ఫోన్ చేశాడు. ఆ. నాన్న పోయాడంట. అవును. ఇప్పుడు అన్నం చూసా, మనకు వచ్చేది ఉంటే వస్తుంది, రాది రాదు అని. ఇక్కడ దాకా వచ్చి అలా పడిపోయింది. అంతే మరి. నా అనుకునే వాళ్ళు ఇలా చేస్తే, నా అనుకోని వాళ్ళు కలిసినా కలవకపోయినా తప్పలేదు అనిపిస్తుంది. అంటే మీకు అనిపిస్తుంది తప్పలేదు. ఎస్. నువ్వు రోషన్, నీకు నాకు పరిచయం దాదాపు ఒక 15 ఏళ్ల పరిచయమా? అవును. ఈజీగా 12 ఏళ్ల పరిచయం. నువ్వు అక్కడ రూమ్ లో ఉన్నప్పుడు ఉండి నీ రూమ్ కి వచ్చేవాడిని, బీజేపీ ఆఫీస్ దగ్గర రూమ్. అవును. అప్పుడు పరిచయమా? అవును. అప్పటికి ఎలా ఉన్నా, నేను ఇప్పటికీ అలాగే ఉన్నా. అవును. కానీ మనుషులు చాలా మార్పు, ఫ్రెండ్స్ అనే వాళ్ళు కూడా మార్పులు చూసా. నన్ను అంతలం ఎక్కిచ్చి కింద పడేసిన వాళ్ళని చూసా. అందుకే నేను ఇప్పుడు హ్యాపీగా సీరియల్ వస్తున్నాయి. నాకు ఇంకొక బాధ ఎక్కడ వేస్తుంది తెలుసా రోషన్? స్టార్ మా వాళ్ళది చెప్పొచ్చా పేరు? చెప్పచ్చు, ఏం కాదు. సీరియల్లో ఫాదర్ క్యారెక్టర్ చేసే హీరో, పల్లకిలో పెళ్లి కూతురు. తర్వాత మన ఇంకో ఛానల్లో హీరోయిన్ ఫాదర్. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కెమెరాలో తేడా, షూటింగ్ అదే ఉంటుంది, అదే లైట్లు ఉంటుంది, అదే ప్రొడక్షన్లో వాళ్ళు ఫుడ్ పెడతారు. అక్కడ పొద్దున్న 9 నుండి ఇక్కడ రాత్రి 9. ఈ సినిమాలో పొద్దున్న 9 నుండి సాయంకాలం 6, ఒక 3 hours ఎక్స్ట్రా చేస్తాం. వాళ్ళకు టీవీలో నన్ను తండ్రి క్యారెక్టర్ ఎంతో మంది యాక్సెప్ట్ చేసినప్పుడు, సినిమా వాళ్ళు ఎట్లయిపోయిందంటే, నా బతుకు తండ్రి వేషాలకి పనిచేయను, ఫ్రెండ్ వేషాలకి పనిచేయను, చిన్న క్యారెక్టర్లు ఇవ్వరు, ఎస్ బాస్ క్యారెక్టర్లు ఇవ్వరు. నువ్వేం చేస్తావన్నా మంచి మంచి వేషాలు వేసి ఆ అవార్డు తీసుకున్నావు, ఈ అవార్డు తీసుకున్నావు, ఇటువంటి నీకు ఇచ్చే ఒక్క సీన్ వేషం నాకే సిగ్గేస్తున్నా. ఇష్టేగా మీ లోపల బాధ నాకు అర్థమవుతుంది. అంటే ఇదే జీవితం మనకు. రోజు 24 గంటల్లో 16 గంటల మేకప్ వేసుకొని, 6 గంటల మేకప్ పడుకోవడానికి మొత్తం ఆ టైంలో మేకప్ చేసి, మరి పొద్దున్నే మేకప్ వేసుకొని బిజీగా రోజుకు 3 షెడ్యూళ్ళు, నెలలో 30 రోజులు 39 రోజులు షూటింగ్ చేసిన వాడిని. అంటే డే నైట్, పొద్దున షూటింగ్, సాయంకాలం షూటింగ్, అట్లా నేను చెప్తున్నాను. 30 రోజులు 40 రోజులు షూటింగ్ చేసిన వాడిని, నెలలో 40 రోజులు చేసిన వాడిని. ఒక్కసారిగా సినిమాలు పోయేసరికి అరే మా ఎవరు అప్పుడు అసోసియేట్గా కో డైరెక్టర్లో ఉన్నవాళ్ళు, అప్పుడు రైటర్లు అందరు కలిసి మాట్లాడుకున్నాం, కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళం, ట్రైన్ ప్రయాణం చేసాం, జోకులు వేసుకున్నాం. ఆ డైరెక్టర్ అయ్యేసరికి అంటే ఇలా ఉన్న ఇలా అయిపోయేసరికి ఒక్కసారి అనిపిస్తుంది, అరే మా డైరెక్టర్లు బతుకుంటే బాగుండేది. దాసనారాయణ గారు చెప్తాను, దాసనారాయణ గారు ఇంకొక ఇంటికి వెళ్తే వేషం కోసం వెళ్తే ఆయన భోజనం పెట్టి పంపిస్తాడు. అటువంటి గొప్ప వాళ్ళు. ఒక్కసారి అనిపిస్తుంది వాళ్ళు ఇంకా బతుకుంటే బాగుండేది, కనీసం సంవత్సరంలో 2-3 సినిమాలన్నా చేసేవాళ్ళు. చేస్తున్నారు కదా ఇప్పుడు అనిల్ రావిపూడి గారు కూడా కామెడీ F1, F2, F3 ఇప్పుడు చేసే అన్ని ఆయన కూడా అక్కడ హీరోనే కామెడీ. ఇప్పుడు F1 వెంకటేష్ బాబు గారు ఎరగొచ్చారు కామెడీ, ఇప్పుడు హీరోలే కామెడీ చేస్తున్నారు. ఇంకా మాకు అవకాశం ఎక్కడ?